ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరొకసారి మీ యొక్క విలువైన సమయాన్ని, నిద్రపోయే సమయాన్ని దేవుని కొరకు వెచ్చించి, దేవునితో కొద్దిసేపు సహవాసం చేయటానికి మీరు ఈ జూమ్ మీటింగ్‌లో జాయిన్ అయినందుకు దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించును గాక. మనము త్రిత్వంలో 11 వారాల్లోకి వచ్చి ఉన్నాము. ఈ దినము మన ధ్యానాంశము రక్షణ మార్గము. ద వే ఫర్ సాల్వేషన్. సో, అందుకు గాను మనకి 2 వాక్య భాగాలు ఇవ్వండి. ఒకటి రోమాపత్రిక 10వ అధ్యాయము 4-18 వచనాలు. రెండవది సువార్త వాక్య భాగంగా లూకా సువార్త 7వ అధ్యాయము 36-50 వచనాలు. దీనికి మరొక పాత నిబంధన పాఠం కూడా ఉంది గానీ, ఈ 2 వాక్య భాగాలను మనము సమన్వయంగా అనుసంధానించి ధ్యానం చేస్తే మనకి సుమారుగా ఒక గంట సేపు పడుతుంది. అంచేత దయతో మీరందరూ మరి ఏకీభవించి ఈ వాక్యాన్ని వినాలని నేను ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను. రోమాపత్రిక 10వ అధ్యాయము 4-18 వచనాల వరకు. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. మనము క్రైస్తవులంగా బైబిల్ అంతా చదువుతున్నాము. ఇట్స్ వెరీ గుడ్. కానీ క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి చేసి మనకి ఆయన నూతన నిబంధనను అనుగ్రహించాడు. కృపలో మనమందరము ఆయన రక్షణలోనికి వచ్చి ఉన్నాం. ఈ విషయాన్ని మనం చాలా తేటతెల్లంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవునో అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అఘాతములోనికి దిగిపోను అంటే క్రీస్తుని మృతుల్లో నుండి పైకి తీసుకురావటానికి అని నీ హృదయంలో అనుకొనవద్దు. ఇవన్నీ ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాల నుంచి ఆలోచించే విధానం. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఇక్కడ ఈ దినం మన యొక్క ధ్యానాంశము రక్షణ మార్గంలో రక్షణ విశ్వాసము ద్వారానే మనకి కలుగుతుంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. మనము ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలను బట్టి మరి నీతిమంతులుగా తీర్చబడం. కానీ విశ్వాస సంబంధంగా మన విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అది గలతీ పత్రికలో కూడా ఉంది. మార్టిన్ లూథర్ మరి ఈ గలతీ పత్రిక, రోమా పత్రిక ఇవన్నీ టీచ్ చేస్తూ ఆయన ఈ క్రొత్త అనుభవాన్ని పొంది అప్పుడు మరి ఈ రిఫర్మేషన్ మరి ఎంతగానో దృఢంగా చేసి ఉన్నాడని మనకందరికీ తెలుసు. పౌలు కూడా మరి అక్కడ యూదా దేశస్థుల కంటే ఎవ్వరూ నిజాయితీగా లేరు. వారు చాలా స్ట్రిక్ట్‌గా ధర్మశాస్త్రాన్ని పాటిస్తా ఉంటారు. వారు ధర్మశాస్త్రాన్ని, ఆచారాల్ని క్రమంగా పాటించేవారు. మరి వేడుకలు అనగా యూదా ప్రజలు వారు పస్కా పండుగ ఆచరించాలన్నా, ఏమన్నా చేయాలంటే ఖచ్చితంగా ఆ వేడుకలకి 28 దేశాలకి చెదిరిపోయిన యూదులు యెరూషలేముకు వచ్చి పస్కా ఆచరించేవారు. రోజుకు 3 సార్లు ప్రార్థించేవారు. ఇక్కడ మనము మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో చూస్తే ప్రతి ఏరియాకి అంటే ఇండియాలో అయితే ఒక్కొక్క ఆహ్, ఏరియా అని చెప్తా ఉంటారు. ఆహ్, దాన్వాయిపేట లేతే బ్రాడీపేట ఇలాగా. ఇక్కడ మంతకా అంటాము. ఆ ప్రతి మంతకాకి 1, 2 మసీదులుంటాయి.
వీరు రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తుంటారు ముస్లిమ్స్. అయితే యూదులు రోజుకు 3 సార్లు ప్రార్థించిరి. వారు పొందుకున్న వాటి అన్నింటిపై ఆన్ ఎవ్రీథింగ్ దశమ భాగము చెల్లించిరి. ఆయన ఇంకా పౌలు ఏం చెప్తున్నారంటే, సోదరులారా, ఇశ్రాయేలు కొరకు దేవునికి నా హృదయపూర్వక కోరిక మరియు ప్రార్థన ఏంటంటే, వారు రక్షించబడాలి అని. చాలాసార్లు మనం కూడా రక్షణలోనికి వచ్చిన తర్వాత మన పితరులు గానీ, మన స్నేహితులు గానీ, మన బంధువులు గానీ, మన కుటుంబీకులు గానీ, వారు కూడా మరి రక్షణ పొందవలననేసి మన యొక్క తాపత్రయము, మరి మన యొక్క ఆహ్, బాధ్యతగా మనము ఫీల్ అవుతాం. వారి కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తుంటాము. వారిని ఎంతగానో కౌన్సిల్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా పౌలు గారు ఏం చెప్తున్నారంటే, సోదరులారా, ఇశ్రాయేలు కొరకు దేవునికి హృదయపూర్వక కోరిక మరియు ప్రార్థన ఏంటంటే వారు రక్షించబడవలెను. నేను కూడా ఇశ్రాయేల్ దేశాన్ని దర్శించాను. అక్కడ ఒక యూదుడు నాకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించాడు. హి ఈజ్ ఎ జ్యూ. అన్నీ మంచిగానే ఉన్నాయి. మా పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. మేము కాదు. దేవుని సహాయంతోటే మేము ఈ విధంగా ఉంటున్నాము. అన్నీ మంచిగా చెప్పాడు. కానీ ఆయన ఇక్కడే సమాధి చేయబడ్డాడంట. ఆయన ఇక్కడి నుంచే లేచాడంట. అన్నీ అంటే గాని అన్నీ చూపిస్తున్నాడు గానీ, అతను దేవునిని విశ్వసించట్లేదు. కాబట్టి వారు రక్షించబడాలి అనేసి. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంటారంటే, చాలా స్టిఫ్ నెక్డ్ అనగా మెడ వంచని జనాంగము. వాళ్ళ బ్లడ్ చాలా థిక్ అని చెప్తా ఉంటారు. మెడ వంచని జనాంగం. స్టిఫ్ నెక్డ్ అని చెప్తుంటారు. అంటే తిక్క వాళ్ళనమాట. వాళ్ళు ఎంత అంటే అంతే ఇంక తిక్క. అంచేత వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు గానీ, యేసుప్రభు మెస్సీయగా వచ్చాడని ఇంతవరకు నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రకారంగా హై ప్రొఫైల్‌లో యేసుప్రభు ఈ లోకంలోనికి రావాలి. ఒక వడ్రంగి వాడి ఇంట్లో పుట్టాడేంటి? పశువుల పాకలో పుట్టాడేంటి? రాజుగా రాజవంశంలో జన్మించాలి. సో, ఇతను మెస్సీ కాదని వారు ఆయనను సిలువ వేయించటానికి అప్పగించారు. అంచేత వాళ్ళు రక్షించబడాలనేసి పౌలు గారు ఇక్కడ ప్రార్థన ప్రత్యేకమైన ప్రార్థన రిక్వెస్ట్ చేస్తున్నారు. జ్ఞానము లేని అత్యుత్సాహముతో, ఎక్కువ ఉత్సాహంతో జ్ఞానం లేకుండా రక్షించబడరు. అదే రక్షణ పొందుటకు ఒకవేళ ఉత్సాహం లేకుండా జ్ఞానం ఉండినను రక్షించబడరు. చాలామంది జ్ఞానం ఉంటది. కానీ దానికి ప్రకారమైన జీవితము ఉండదు. అటువంటి అత్యుత్సాహం లేకపోతే రక్షణ పొందలేరు. రక్షణ పొడవల రక్షించబడవలనన్నచో రక్షణ మార్గమును స్పష్టంగా అర్థం చేసుకునేవాళ్ళు. యూ షుడ్ అండర్‌స్టాండ్ క్లియర్‌లీ ద వే టు సాల్వేషన్. మరియు క్రమరీతిలో వ్యవహరించాలి. దానిని ఆ విధంగా పాటించాలి. రక్షణ మార్గము సరళమైనది, సులభమైనది మరియు అనివార్యమైనది. ఇక్కడ రోమీయులకు 10వ అధ్యాయం 9వ వచనంలో అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ఇక్కడ అత్యుత్సాహము లేని జ్ఞానము ఉండినను రక్షించబడరు. క్రమరీతిలో వ్యవహరించవలెను. రక్షణ మార్గమును స్పష్టముగా అర్థం చేసుకొనవలెను. అదేంటంటే యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. వెరీ, వెరీ సింపుల్. సరళమైనది. ఆ రోజున పెంతెకోస్తు దినాన పేతురు లేచి, మీరు ఆయనను మరి సిలువ వేసి ఆయనను చంపారు. అయితే దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడు. అందుకు మేము సాక్షులము అని చెప్పినప్పుడు మరి కోర్ట్‌లో అడుగుతారు. నువ్వు చూసావా అని సాక్షిని బోన్లో నిలబెట్టి. ఆ విధంగా వీరు మేము దానికి ప్రత్యక్ష సాక్షులము అని చెప్పినప్పుడు
అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి అని వారు నొచ్చుకొని 3,000 మంది బాప్తిసం పొందారు. నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. కేవలం విశ్వసించటం వలన. మరి గొల్లపల్లి నతానియేల్ గారిని గోదావరి బ్యారేజ్‌లో పనిచేసి ఆయన ధవళేశ్వరం బ్యారేజ్ కాటన్ దొరసాని వల్ల రక్షణలోనికి వచ్చి మురారి అనే గ్రామంలో సువార్త ప్రకటిస్తుంటే ఆయన్ని ఫుల్లుగా కొట్టేసి నీకెంత ధైర్యం రా మా ముందే యేసు ప్రభు గురించి చెప్తావు అని కొట్టినప్పుడు ఆ ఊర్లో చావడి దగ్గర ఆయన కట్టేసినప్పుడు సాయంత్రం అయినప్పుడు దేవుని ప్రేమ ఇదిగో జనులార భావము ననదలియరే కేవలము నమ్ముకొని నా పరలోక రాజ్యం నీదను కేవలం విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును ఫస్ట్ ఇఫ్ యు యాక్సెప్ట్ అప్పుడు నీకు విశ్వాసం వలన నీతి కలుగుతుంది రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును ఈ రక్షణ కలుగునట్లు అంటే నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును నమ్మినప్పుడు నీతి కలుగుతుంది బాప్తిస్మ అంటే ఓపెన్గా బాహాటంగా అందరి ముందు నేను విశ్వసించుచున్నాను అని చెప్తున్నట్టు పెళ్ళిళ్ళు అన్ని చోట్ల జరుగుతాయి బట్ పెళ్ళి జరిగిన తర్వాత ఏదో ఒక సింబల్తో అందరిలో డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళ భార్యాభర్తలని నమ్ముతారు అందుకనే ఈ డిన్నర్ ఫంక్షన్స్ అన్నీ పెడుతుంటారు పెళ్ళి కోర్టులో జరగచ్చు రిజిస్టర్ ఆఫీస్లో జరగచ్చు చర్చిలో జరగచ్చు అనగా హృదయంలో అయిపోయింది అది అందరికీ తెలిసేటట్టు నోటితో ఒప్పుకొనిన అప్పుడు రక్షణ కలుగుతుంది అది డిక్లరేషన్ ఫైనల్గా కాబట్టి ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది రక్షణ మార్గము సులభము మరియు సరళమైనది ఈజీ కానీ దానిని విస్మరించకూడదు లేదా ఆలస్యం చేయకూడదు మనము దేవునిని వెతకవలేను ఇది బాగా గుర్తుపెట్టుకోండి నేను అందుకని కలర్స్ తోటి మీకు ఇండికేట్ చేస్తున్నాను మనము దేవునిని వెతకవలేను ఆయనను కనుగొనినప్పుడు ఆయన సమీపంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని పిలవచ్చు ప్రభు దగ్గర మనము ఉన్నప్పుడు మనము ఆయన అనుభూతిని పొందేదము మనము త్వరగా స్పందించవలను దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలంటే మరి జక్కయ్య పొట్టి జక్కయ్య యేసుప్రభు దారిలో వస్తున్నాడని తెలుసుకుని మరి పొట్టోడు కాబట్టి చూడలేమేమో అని ముందుగా మేడి చెట్టు ఎక్కేసి అక్కడ వెయిట్ చేస్తున్నాడు అయితే జక్కయ్య ఆయన్ని చూసినప్పుడు జక్కయ్య ఆ యేసు ప్రభు ఆ జక్కయ్యకి ఆ సమీపానికి వచ్చినప్పుడు జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది నేను నీ ఇంటికి వస్తున్నానని చెప్పినప్పుడు ఆ అనుభూతిని జక్కయ్య పొందాడు వెంటనే స్పందించాడు ఏంటి నేను అన్యాయంగా తీసుకున్న డబ్బులు ఎవరిదన్నా తీసుకుంటే వాళ్ళకి 3 4 నేను ఇచ్చేస్తాను అనేసి వెంటనే స్పందించాడు వెంటనే ఇంటికి తీసుకెళ్ళాడు యేసుప్రభుని దేవుని పిలుపును కూడా విస్మరించుట చాలా ప్రమాదకరమైనది ఎందుకనగా ఆయన చివరి పిలుపు ఎప్పుడు వచ్చునో మనకి తెలీదు ఆయన పిలిచినప్పుడు మనం పలకలేదనుకోండి రెస్పాండ్ చేయలేదనుకోండి మన లైఫ్ అంతా మిస్ కాల్ అయిపోద్ది దేవుని పిలుపును పోగొట్టుకున్న వారం అవుతాం కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడైనా పిలిచినప్పుడు ఆయన చిత్త ప్రకారంగా ఆయన ప్రణాళికలో ఏమైనదో అది మనం చేయటానికి ఆ పిలుపుని అంగీకరించే వారంగా ఉండాలి రక్షణ మార్గము సులభము సరళమైనది మరియు అనివార్యమైనది ఎందుకనగా యేసుక్రీస్తును స్వీకరించు వారు ఎవరైనానో తండ్రి వద్ద ఉన్నదంతయు పొందేదరు ఎందుకంటే ఎప్పుడైతే మనము రక్షించబడతామో మనము దేవునికి దత్తపుత్రులం అవుతామో కాబట్టి దేవునికి ఉన్నదంతయు మనము పొందుతాము ఇవన్నీ కూడా క్రీస్తు యేసునందు అందుబాటులో ఉన్నవి అంటే మనకి మీడియేషన్ త్రూ ప్రాపర్ ఛానల్ ఎవరంటే యేసు ప్రభు రక్షణ మార్గమును మనము తప్పక పంచుకొనవలెను వీ హ్యావ్ టు షేర్ ఏది ఈ రక్షణ
మనం ఒకసారి రక్షణ పొందామంటే మరి మనం పొందిన ఆ రక్షణను ఇతరులకు మనము మరి పంచుకొనవలసిన వారమై ఉన్నాం. వి హావ్ టు షేర్. తర్వాత మరి ఆ విధంగా మనము పొందిన రక్షణను ఇతరులకు పంచుకోవాలి. మన అనుభవాన్ని. ఎక్కడైనా డిస్కౌంట్‌లో ఏదైనా ఇస్తున్నారనుకోండి, స్త్రీలు ఏం జెప్తారు? ఫలానా చోట మంచిగా అన్నీ దొరుకుతున్నాయి. డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నారు అనగానే అందరూ అక్కడికి పరిగెడతారు. మరి నేను ఈ విధంగా రక్షణ పొందానని ఇతరులకి చెప్పినప్పుడు, వారిని కూడా వచ్చి చూడుడి ఇక్కడేం జరుగుతుందో అని ఆంద్రేయ యేసుప్రభు దగ్గరికి అనేక మందిని అన్యుల్ని నడిపించాడు. ఎవరిని? గ్రీక్ దేశస్థులు ఎవరొచ్చినా వీడు మనోడు అనేసి ఆంద్రేయ దగ్గరికి వచ్చేవారు ఎక్కువగా. ఎందుకంటే ఆంద్రేయ గ్రీక్ బ్యాక్‌గ్రౌండ్ కలిగినటువంటి వాడు. కాబట్టి ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షించబడును. ప్రభు నామాన్ని బట్టి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. అసలు ప్రభువు నామమే విశ్వసించకపోతే ప్రార్థన ఎట్లు చేస్తారు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? మరి ఫిలిప్‌ని దూత నీవు వెళ్ళి గాజాకు దక్షిణ మార్గంలో ఆ నపుంసకుని కలుసుకో అన్నప్పుడు, ఫిలిప్ వెళ్ళి అతనితోటి సంభాషిస్తున్నప్పుడు, "నీవు ఏం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా?" అన్నప్పుడు, అతడు ఎవడైనను వచ్చి నాకు ఇది వివరిస్తేనే గాని నాకు ఎట్లా అర్థమవుతది అన్నారు. కాబట్టి ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లా అర్థం చేసుకుంటారు? సో, ఇట్ మస్ట్ ప్రకటించువారు ఖచ్చితంగా అవసరము. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా! మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును. ఇఫ్ యూ జస్ట్ కమ్ అండ్ లిజన్ మీకు విశ్వాసం కలుగుతది. ఏదో ఒక రోజున అది ఆహ్, పరిశుద్ధాత్మ మరి వారిని ముడతది. అప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతది. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. జస్ట్ లైక్ దట్ ఎవరినైనా మనం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ చెప్పబడే అనేక మాటల్లో ఏదో ఒక మాట ద్వారా పరిశుద్ధాత్మ వారిని సంధించినప్పుడు వారికి విశ్వాసం కలుగుతది. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అని ఒక పాట పాడుతున్నప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్ ఆ పాటను విని ఆ పాట అతనిని సంధించింది. ఏంటి ప్రేమ, ప్రేమ, ప్రేమ అని పిచ్చోళ్ళు కిరస్తానీలు ఇలాగా మాట్లాడుతున్నారనేసి దాని గురించి రిసర్చ్ చేసి, ఆ ప్రేమ ద్వారా అతను సంధించబడి, ఇప్పుడు మరి గొప్ప సువార్థికుడయ్యాడు. మరలా సువార్త మనకలాని కారులోని ఇక్కడిక్కడికెళ్ళి కాదు. వారణాసిలో సువార్త ప్రకటిస్తున్నాడు. అనేక మార్లు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఇది వినుట ద్వారా కలిగే విశ్వాసము, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. అయినను నేను చెప్పున్నదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా! కానీ వారి స్వరము భూలోకమంతటికిని వారి మాటలు బూదిగంధముల వరకును బయలు వెళ్ళెను. ఎవరు? శిష్యులు. బూదిగంధముల వరకు మీరు వెళ్ళి సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడు అన్నప్పుడు వారు ప్రకటించారు. మరి వినలేదా? విన్నారు కదా! కొంతమంది విన్నారు, రక్షణలోనికి వచ్చారు. మన దేశంలో కూడా మొట్టమొదటిగా మరి అనేక మంది వచ్చి సువార్త ప్రకటించినప్పుడు అగ్ర కులస్తులు వారు విన్నారా? విన్నారు. కానీ వారు అంగీకరించలేదు. అయితే నిమ్న జాతి వాళ్ళు మరి వారికి దేవుడు అవసరం కాబట్టి ఏ దేవాలయంలోనికి వారికి ప్రవేశం లేదు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళటానికి వారు ఆశ కలిగి ఉన్నారు. ఆ సమయంలో వారికి సువార్త
అందించబడినప్పుడు వారు ఆశ కలిగి దేవుని సన్నిధికి వెళ్ళారు. సువార్తను గూర్చిన 7 వివరాలు మనం చూస్తే, సువార్త క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడినది. ఇక్కడ 14 వచనంలో చూసాం కదా! వారు విశ్వసించిన ఇదంతా ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. కాబట్టి యేసుప్రభు వచ్చి తన రాజ్య సువార్తను ప్రకటించాడు. సువార్త మనం ప్రకటించవలెను. వి హావ్ టు. ఎందుకంటే మనం ప్రతి వారము పరిశుద్ధ సంస్కారంలో పాల్గొంటున్నప్పుడు క్రీస్తు వచ్చు పర్యంతము, మన మరణ పర్యంతము ఆయన యొక్క శరీర మరణ పునరుద్ధానాల్ని మనము ఇతరులకు ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఇట్స్ మ్యాండేటరీ. గాస్పుల్ ఎవాంజలిజం ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే మనం అందరం ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్నాం కాబట్టి. ఒక బోధకుడు అవసరము ఇవన్నీ చెప్పటానికి. బోధకుడు సరిగా పంపబడవలెను. ఐథియోపియనుకు ఫిలిప్పు పంపబడ్డాడు. మన దేశానికి మరి జూలై 31వ తేదీన గుంటూరు ప్రాంతంలో 1842వ సంవత్సరంలో మొట్టమొదటిగా సువార్త వచ్చింది. ఎందుకని? అమెరికా దేశంలో ఆరాధన అనంతరము పలానా ప్రాంతంలో సువార్తకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఎవరైనా వెళ్ళటానికి ఇష్టమైతే వారిని మేము పంపిస్తాము అని అనౌన్స్ చేసినప్పుడు మరి 6 బిడ్డల తండ్రి అయినటువంటి భార్య కోల్పోయి 6 బిడ్డల్ని వదిలేసి జాన్ ఫ్రెడరిక్ హయర్ మరి బోస్టన్ రేవ్ నుంచి బయలుదేరి నేను వెళ్తానని 3 నెలలు నౌకాయానం చేసి శ్రీలంక మీదుగా మరి చెన్నపట్నం చేరి అక్కడి నుంచి బకింగ్హామ్ కెనాల్‌లో మరి ఒక ట్రంక్ పెట్టేసుకొని వచ్చి పల్నాడు ప్రాంతంలో ఆయన సువార్త ప్రారంభించాడు. ఇక్కడ ఐథియోపియనుకు ఫిలిప్పును పంపబడ్డాడు. సువార్త తప్పక వినవలెను. సువార్తను నమ్మవలెను. నమ్మినప్పుడే నీకు విశ్వాసము కలుగుతుంది కాబట్టి సువార్తను తప్పక పాటించాలి. వి హావ్ టు ఫాలో ఏది సువార్తని. ఇక్కడ చూడండి, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. పౌలు గారు కూడా రోమా విశ్వాసులకు దేవుని వాక్యము ద్వారా క్రీస్తును ప్రకటించిన క్రీస్తును విశ్వసించు వారు రక్షించబడుదురు అని చెప్తున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్ర కార్యాల వలన మనము మరి నీతిమంతులుగా తీర్చబడం కానీ విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఎందుకంటే ముందుగానే చెప్పాను నేను ఏంటంటే క్రీస్తు రోమపత్రిక 10వ అధ్యాయం మొదట్లోనే ఉంది. ఏమనంటే విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీలో చాలామంది మంచిగా చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 10th క్లాస్ అయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అని వస్తుంది. ఇంటర్మీడియట్ అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని వస్తుంది. డిగ్రీ చదివినప్పుడు మీ యూనివర్సిటీ ఏదైతే అది ఇంజనీరింగ్ అవనండి, మెడికల్ అవనండి, ఆర్ట్స్ అవనండి, సైన్స్ అవనండి, ఆ పర్టికులర్ యూనివర్సిటీ మీకు ఏమని ఒక సర్టిఫికేట్ ఇస్తుందంటే యు ఆర్ ప్రొవిజనల్లీ కంప్లీటెడ్, యు ఆర్ ప్రొవిజనల్లీ పాస్డ్ గ్రాడ్యుయేషన్ అనేసి ఒక సర్టిఫికేట్ మీకు ఇస్తారు. దాన్ని ఏమంటారంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అది టెంపరరీ, ఇట్స్ నాట్ పెర్మనెంట్. ఇప్పుడు ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది. అయితే యేసు ప్రభు వచ్చి మనకి కృప ద్వారా మనందరినీ మరి విశ్వాసంలోనికి నడిపించాడు, రక్షణలోనికి నడిపించాడు. ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి మనందరినీ తప్పించాడు. సో విచ్ ఈస్ ద లేటెస్ట్? ప్రొవిజనల్ సర్టిఫికేట్ తర్వాత మీకు కాన్వకేషన్ డిగ్రీ ఇచ్చారు. ఇప్పుడు డిగ్రీ లేటెస్టా లేదా మీ ప్రొవిజనల్ సర్టిఫికేటా? ఒక్కసారి డిగ్రీ వచ్చేసిన తర్వాత మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇన్వాలిడ్, ఇంకా అంటే వ్యాలిడ్ ఫైల్లో పెట్టుకుని ఇంట్లో పెట్టుకోవడానికి మీ డిగ్రీనే చూపించాలి ఎక్కడైనా సరే. కాబట్టి ఇప్పుడు మనము ధర్మశాస్త్రం అయిపోయింది. ధర్మశాస్త్రమునకు ఆయన సమాప్తి అయి ఉన్నాడు. ఆయన కృప ద్వారా మనందరినీ
రక్షణలోనికి తీసుకొని వచ్చి ఉన్నాడు. కాబట్టి మనం ధర్మశాస్త్రం ఊరికనే ఇప్పుడు రిఫర్ చేయడానికి చూసుకుంటాం కానీ, దాన్ని 100% ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం క్రొత్త నిబంధనలోనికి వచ్చాం. డాక్టర్స్ కూడా వారు చదివినప్పుడున్న మెడిసిన్స్‌కిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటది. వెర్షన్ చేంజ్ అవుతుంటది. మ ఐఫోన్ ఒకప్పుడు 5, 6 ఉండేది. ఇప్పుడు 17 వరకు వచ్చేసింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతా ఉంటది. కాబట్టి ఇప్పుడు మనం కూడా పాడిందే పాట పాత చింతకాయ పచ్చడి అన్నట్టు ఎప్పుడియో కాకుండా మలాకీ గ్రంథంలో దశంభాగం ఇవ్వండి, దశంభాగం ఇవ్వండి అనే చెప్తారు కానీ, ధర్మశాస్త్ర సంబంధమైన ఆ కట్టుబాట్లను విడిచి పౌలు గారు క్రొత్త నిబంధనలో మీ శక్తి కొలిది ఆఫ్ యువర్ ఫ్రీ విల్ మీ మీకు తోచిన కొలది మీరు సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును, సంతోషముతో నిచ్చెడు వారిని దేవుడు ఎంతో ప్రేమించునని మనకి ఒక పాట కూడా ఉంది. కాబట్టి మనము ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి తప్పించబడ్డాము. క్రీస్తు వలన మనము నూతన నిబంధన. ఇది నా రక్తము వల్లనైన నూతన నిబంధన. హి గేవ్ ఎ న్యూ కవెనెంట్ ఫర్ అస్. ఎ న్యూ విల్. వీలునామా ఇచ్చాడు. అది ఎవరైనా వీలునామా రాస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత అది మరి యాక్షన్‌లోనికి వస్తది. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీన్ని చేయడని ఆయన మనకి చక్కటి వీలునామా ఇచ్చాడు. ఆయన కృపలో మనం అందరము మరి రక్షణలోనికి వచ్చి ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే సువార్త వాక్య భాగంలో యేసు ప్రభు సీమోను అను పరిసయ్యుని ఇంట భోజన పంక్తిలో ఉన్న యేసును ప్రేమించి అభిషేకించగా రక్షకుడైన యేసు ఆమెను క్షమించెను, సమాధానమును అనుగ్రహించెను. ఎప్పుడైతే ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆయన యొద్దకు వచ్చి, ఎందుకంటే మనము దేవుని యొద్దకు రావలేను. ఇక్కడ నేను ముందు చెప్పాను కదా! దేవుని పిలుపుని విస్మరించి మనము దేవునిని వెదకవలెను. వి హావ్ టు సెర్చ్. ఎక్కడ రక్షణ మార్గం ఏది? ఏ విధంగా చేస్తే వినుట వలన వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. కాబట్టి ఈమె మరి యేసు ప్రభు రక్షకుడని గ్రహించి ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశించింది. ఆశించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు అభిషేకం చేసింది అత్తరుతో. కాబట్టి ప్రతి ఆత్మ రక్షించబడాలనున్నది ఒక దైవేచ్ఛ. అది మనం ఇక్కడ చూస్తే ఈ పాపాత్మురాలైన స్త్రీని గురించి మనము 3 విషయాల్ని గమనించవచ్చు. ఒకటేంటంటే పాపి రక్షకుని సమీపించవలెను. పాపి ప్రేమను గ్రహించవలెను. యేసుని ప్రేమను గ్రహించవలెను. పాపి క్షమాపణను ఆశించవలెను. క్షమాపణ వి షుడ్ ఆస్క్ ఎక్స్‌క్యూజ్. ఎందుకంటే క్షమాపణ మనం ఎప్పుడు అడుగుతాం? పశ్చాత్తాపం కలిగినప్పుడే మనం క్షమాపణ అడుగుతాము. అప్పుడు మనము రక్షణలోనికి వస్తాం. ఈ 3 అంశాలు మనము త్వరగా గమనిద్దాము. పాపి రక్షకుని సమీపించవలెను. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయనని అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా. ఇక్కడేంటంటే పరిసయ్యులు వీరందరూ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఏంటంటే సమాజంలో కొంచెం హై స్టాండర్డ్ పలుకుబడి ఉన్న వ్యక్తులు. వారు ఒక పెద్ద మనుషులుగా మరి చలామణి అయ్యేవాళ్ళు. కాబట్టి వారికేంటంటే దైవజనులు ఎవరొచ్చినా లేదా రబ్బీల్ని గౌరవించటం వారికి అలవాటు. అది వారు ఒక గొప్ప స్టేటస్ సింబల్‌గా తీసుకుంటారు. మనం కూడా ఎక్కడైనా చూస్తే మన ఇంట్లో ఏదైనా జరిగితే ఎవరో ఒక పాస్టర్ గారినో లేదా సంఘ పెద్దలనో పిలిచి మనం భోజనాలు అరేంజ్ చేస్తాం. అది ఆ! మన స్టేటస్‌కి సరిపోయే సింబల్ కింద మనం ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాం. అంతేగాని యేసు ప్రభు మీద విశ్వాసం ఉండి, ఆయన పరిచర్యల్లో ఇవన్నీ ఉండి పిలవలేదు పరిసయ్యుడు. జస్ట్ లైక్ దట్ ఆయన పిలిస్తే మనకొక బ్లెస్సింగు ఇంట్లో అని క్యాజువల్‌గా
మరి యేసు ప్రభుని తన ఇంటికి భోజనానికి రమ్మని అడిగాడు. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నప్పుడు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఈమెకు పేరేమీ లేదు, పాపాత్మురాలనే చెప్తున్నారు. పాపాత్మురాలంటే మన అందరం అర్థం చేసుకోవాల్సింది ఆమె ఒక వేశ్య, హార్లెట్. కాబట్టి యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఈ యొక్క బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే షీ హ్యాస్ ఎ డిజైర్ టు మీట్ గాడ్ జీసస్. ఆ ఆశ కలిగి దేవునిని సమీపించాలని, ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి సమీపించాలని ఎంతో కోరిక కలిగి ఉంటాడు. ఆ సమయంలో మరి ఎవరి ద్వారా అయినా మీడియేషన్ చేయబడినప్పుడు వారు దేవుణ్ణి అప్రోచ్ అవుతారు. ఆమె తెలుసుకుంది. ఆ పరిసయ్యుని ఇంటికి భోజనానికి ఏమీ ఆమెను పిలవలేదు. పైగా ఆమె పాపాత్మురాలు. ఎవరైనా అటువంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వరు. ఈమె నాకు ఫ్రెండ్ అని ఎవరు చెప్పరు. ఆమెను ఇన్వైట్ చేయరు. సమాజంలో మనకున్న కల్చరల్ వాల్యూస్ని బట్టి ఒక పాపాత్మురాల్ని ఇలాంటి డిన్నర్స్‌కి దానికి అఫీషియల్‌గా పిలవరు. అది మనకి తెలిసిందే. అయితే ఆమె యేసుప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోయింది. ఏదో విధంగా నేను యేసుని కలవాలని ఆమెకి ఒక కోరిక. ఒక అత్తరు బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, ఆమె ఏ అత్తరు తీసుకొని వచ్చిందంటే అది చాలా విలువైన అత్తరు. ఐగుప్తులో అలబాస్ట్రాస్‌లో తయారు చేయబడి దానిని ఆ పేరు మీదుగానే నామకరణం చేయబడింది. అలబాస్ట్రస్ అంటే ఇప్పుడు ఒక ట్రేడ్ నేమ్ అనమాట. ఏ ఊర్లో అది తయారు చేస్తారు? సపోజ్ ఇదివరకు గ్వాలియర్ షూటింగ్స్ అని వచ్చేది క్లాత్. అది గ్వాలియర్ ప్రాంతంలో మిల్స్ అన్నీ ఉండి. ఆ విధంగా ఇది ఈజిప్ట్‌లో అలబాస్ట్రస్ అనే ప్రాంతంలో అక్కడ తయారు చేయబడి నామకరణం చేయబడింది. ఇదేంటంటే మరి మనకి హిమాలయ పర్వతాల్లో ఉన్న లోయల్లో అక్కడ ఒక వనమూలిక, మరలా పాకిస్తాన్ సింధు నదీ తీరంలో ఉండే మరొక ఆహ్, మూలిక. ఈ 2 మూలికల నుంచి ఈ అత్తరు తయారు చేయబడతది. ఈ అత్తరు తయారు చేసిన తర్వాత దీన్నేం చేస్తారంటే, మరి ఇతర పదార్థములతో కూడా తయారు చేయబడిన పాత్రలను అలబాస్ట్రా అని పిలిచేవారు. ఈ తయారు చేయబడిన ఈ అత్తరుని మెత్తటి పాలరాయి అక్కడ ఆ ఐగుప్తులో దొరుకుతుంది. అందులో పెట్టి వారు దాన్ని సీల్ చేస్తారు. మనకి పేపర్ వెయిట్స్ ఉంటాయి చూసారా? ట్రాన్స్‌పరెంట్ పేపర్ వెయిట్స్ ఎలా ఉంటదో ఆ విధంగా అందులో ఈ అత్తరు పెట్టి వారు సీల్ చేస్తారు. ఇలాంటి అత్తరు బుడ్డి మరి యేసు ప్రభుకి 2 చోట్ల అభిషేకం చేశారు. ఆయన అప్పగించబడే వారంలో 2 చోట్ల. ఒకటి మరి 2 రోజుల ముందు, ఒకటి 6 రోజులు. ఇది పస్కా పండుగకు ముందు అని అక్కడ వ్రాయబడి ఉంటది. ఇది ఈ ద్రవ్యమేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. ఇది చాలా ఈ సెంట్స్ ప్రిపేర్ చేసే అత్తర్లు ప్రిపేర్ చేసేవాళ్ళు ప్రొఫెషనల్‌గా చేసే పని. ఇది చాలా అభిషేక తైలం అవుతుంది. ఎందుకంటే మనకి నిర్గమకాండంలో కూడా వ్రాయబడింది. వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యమేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఈ ఈ అలబాస్ట్రస్ అలబాస్టర్ అంటారు ఇంగ్లీష్‌లో. ఇది ఒక రాయి అనగా పాలరాయి లోపల ఇది బంధించి క్లోజ్ చేసి ఉంటది. ఇది ఆ రోజుల్లోనే 300 దీనారముల పైనే ఈ యొక్క దీని వెల. అయితే ఇది ఇంట్లో సాంప్రదాయకంగా 2, 3 తరాల వరకు అది వారికి ఇస్తూ ఉంటారు. ఆ ఇంటిలో ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు కి వివాహం జరిగిన లేదా అతి ముఖ్యమైన వాళ్ళు చనిపోయినా అప్పుడు ఇది ఆహ్, ఈ యొక్క అత్తరుని వాడతారు. ఈ అత్తరు వాడటం అంటే ఏంటంటే ఆహ్
దానిని ఆ అత్తరు బుడ్డి లాంటిని, పేపర్ వెయిట్ లాంటి దాన్ని ఒక్కసారి పగలగొడితే ఆ అత్తరు వాసన ఆ ప్రాంతం అంతా మరి చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇట్స్ ఓన్లీ ఫర్ వన్ టైమ్ యూస్. మనకులాని పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటాం కాదు. అది ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడుతుంది. వన్ టైమ్ యూజ్ ఓన్లీ. ఇది ఒక్కొక్కసారి 2, 3 తరాల వరకు మరి ఆ విధంగా చేతులు మారి ఇస్తూ ఉంటారు. కుటుంబంలో వారికున్న ఆస్తుల్లోని. అంతటి విలువైన అత్తరుని తీసుకొని వచ్చి ఆమె యేసుప్రభుకి తైలాభిషేకం చేసింది. అనగా అంత అత్తరు బుడ్డిని ఆమె పగలగొట్టింది. తనకున్న అహంకారాన్ని, తనకున్నవన్నీ కూడా పగలగొట్టేసింది. పాపి ప్రేమను గ్రహించవలెను. అనగా ఆ స్త్రీ దేవుని ప్రేమ ఎట్టిదో గ్రహించినది. దేవుడు లోకమునెంతో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుడిని మనకు అనుగ్రహించాడు. దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్ అని అన్ని చోట్ల రాస్తాడు. ఆ ప్రేమ ఎట్టిదో ఆమె తెలుసుకుంది. అందుకనే అక్కడికి పిలవకపోయినా ఆమె సాహసించి యేసు విందు గృహమునకు చేరింది. నేను కూడా ఇక్కడ మరి చెప్పాలంటే కువైట్‌లో ఎవరైనా మంచిగా ప్రసంగికులు లేదా దైవజనులు ఈ రోజుల్లో ఎక్కువగా దైవజనులను వాడుతున్నారు. మరి అది ఎంతవరకు వాడవచ్చో నేనేమి దాని మీద కామెంట్ చేయలేను గానీ, మంచి విజిటింగ్ స్పీకర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వారిని మా ఇంటికి భోజనానికి నేను కూడా ఈ పరిసయ్యుల్లానే ఆహ్వానించినప్పుడు ఆహ్, ఆయనతో మాట్లాడటానికి, ఆయన్ని కలుసుకుంటానికి నేను పిలవని వారు కూడా మా ఇంటికి భోజనానికి వచ్చేసేవారు. వారొచ్చింది భోజనం కోసం కాదు. వచ్చారు గాబట్టి నేను భోజనం పెడుతున్నాను. కానీ వారు ఆ స్పీకర్, ఆ దైవజనుడిని కలుసుకొని ఆయనతో మాట్లాడటానికి వీరందరూ వచ్చేవారు. కాబట్టి ఇక్కడ ఆమె సాహసించి తాను పాపాత్మురాలైనా సరే, తనను ఒకవేళ వారు అడ్డగించినా సరే, నేను యేసుని చేరుకోవాలి అనేసి ఆశతో విందు గృహానికి చేరింది. ఆమె చేసే పనంతా కూడా సమస్త కార్యమంతా కూడా మాటలు లేకుండా ఒక ప్రార్థనగా ఉన్నది. మనము దేవుని వాక్యము వినుటయే దేవుని ఎడల మనము ప్రేమ కలిగి ఉండుట. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆ నోటితో ఒప్పుకుంటమే పబ్లిక్‌గా అనౌన్స్ చేయటము, ఐ బిలీవ్ ఇన్ జీసస్ అని. అప్పుడు మనము బాప్తిసం పొందుతాము. ఆ బాప్తిసం పొందటమే నోటితో ఒప్పుకుంటా. తద్వారా మనమందరము రక్షణ పొందుచున్నాం. పాపి క్షమాపణను ఆశించవలెను. వి షుడ్ ఆస్క్ ఎక్స్‌క్యూజ్. ఇప్పుడు ఆమె యేసుప్రభు దగ్గర నుంచి క్షమాపణ కోరుచు ఆయన ప్రేమను గ్రహించి మరి ఆయనకు అత్తరు పూసింది. ఎందుకంటే ఆమె పాపములు క్షమించబడతాయి గాబట్టి. అందుకు ఇవన్నీ జరిగినప్పుడు మరి అక్కడ సీమోను ఆ పరిసయ్యుడు యేసుప్రభుని చూచి అతనికి ఒక కలవరం అయిపోతుంది. ఈయన ఒక ప్రవక్త, దైవజనుడు. ఈ పాపాత్మురాలైన స్త్రీ ఈయన్ని ముట్టుకోనంటే ఈయనకేంటి ఏమీ కంపరం రావట్లేదా? ఎట్లా ముట్టుకొనిస్తున్నాడు ఈమెని? షీస్ అంటే మోస్ట్ డౌన్ ట్రాడెన్ వుమెన్ ఈమె. ఈమెను ఎలా ముట్టుకొనిస్తున్నాడు అనేసి వాడి మనసులో కలవరం చెందిపోతున్నప్పుడు యేసుప్రభు పరిశుద్ధాత్మ ద్వారా అతని మనస్సులో ఉన్న ఆ విషయాలు తెలుసుకొని నీతో ఒక మాట చెప్పవాలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకరికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దీనారములను మరి ఒకడు 50 దీనారములను అచ్చియుండిరి అని చెప్పారు. ఇక్కడ యేసు సీమోను, సీమోను అన్నప్పుడు మనకి సీమోన్లు ఎంతమంది ఉన్నారో ఒకసారి నేను జస్ట్ మీకు రిఫ్రెష్ చేస్తాను. ఒకడు సీమోను పేతురు, యేసు ప్రభుని వెంబడించిన శిష్యుల్లో ప్రథముడు. మరొకడు కనానీయుడైన సీమోను.
మరి ఒకడు యేసు ప్రభు యొక్క కజిన్స్లో ఒకడు సీమోను. నాలుగో వాడు ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుచున్న పరిసయుడు నైను వాడైన సీమోను. మరొకడు కుష్ఠరోగి అయిన బేతనీలో ఉన్న సీమోను, అతడు కుష్ఠరోగి. 6 మరి యూదా ఇస్కరియోతు తండ్రి, అతను కూడా సీమోను ఇస్కరియోతు. దానికి మీకు రిఫరెన్స్ ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. 7వ వాడు కురేనీయుడైన సీమోను. కురేనీయుడైన అంటే మరి లిబియా దేశంలో నుంచి యేసు ప్రభు సిలువేసే సమయంలో పస్కాను ఆచరించడానికి 28 దేశాల నుంచి యూదులు పస్కా ఆచరించడానికి యెరూషలేం దేవాలయానికి వచ్చేవారు. ఇతను సిరియా కురేనియా అనే ప్రాంతం నుంచి, అనగా లిబియా దేశం నుంచి అక్కడి నుంచి వచ్చాడు. ఆ పస్కా పండుగలో అక్కడ ఉన్నప్పుడు అతన్ని పిలిచి రాను వారు ఈ సిలువ పట్టుకో అనేసి యేసుప్రభు కింద పడిపోయినప్పుడు ఆ సిలువ అతని భుజం మీద పెట్టారు. అప్పుడు కొంత దూరం తీసుకుని వెళ్ళిన సీమోను. 8వ వాడు మాంత్రికుడు. పేతురు యోహాన్లు మంచిగా పరిచయం చేస్తుంటే పరిశుద్ధాత్మని నేను కొనుక్కుంటే నా గారడితో పాటు ఈ పరిశుద్ధాత్మ కూడా నాకు తోడుకుంటే నేను ఇంకా డబ్బులు విపరీతంగా సంపాదించవచ్చని పరిశుద్ధాత్మని నాకు అమ్ముతారా అని పేతురుని అడిగినప్పుడు పేతురు ఏం చెప్పడం మనకు అందరికీ తెలుసు. ఆ తర్వాత అతను మరి రక్షణలోనికి వచ్చాడు. అతని పేరు కూడా సీమోను. లాస్ట్ అతను చర్మకారుడైన సీమోను. సీమోను చర్మకారుడైన సీమోను ఇంట పేతురు బస చేసెను అని అపోస్తల కార్యాల్లో మనకుంది. అక్కడ యేసు ప్రభు నీవు ఆ కొర్నేలియస్ ఇంటికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించమన్నప్పుడు పేతురు వాళ్ళింటికి నేను వెళ్ళటమేంటి, నేను యూదుణ్ణి వాళ్ళేమో అన్యులు అని పేతురు వెనక్కి తగ్గుతున్నాడు. నువ్వు వెళ్ళవలసిందే అని పేతుర్ని అప్పుడు పంపించారు. పేతురు ఆ టైంలో చర్మకారుని ఇంట్లో బస చేస్తున్నాడు. అయితే కొర్నేలికి కూడా ప్రభు దూత నీ ఇంట ముంగిట దైవదాసుడు ఉన్నాడు, అతను వెళ్ళి నువ్వు ఇంట్లోనికి తీసుకునిరా, అతడు నీకు సువార్త ప్రకటిస్తాడు అని చెప్పినప్పుడు కొర్నేలి కిందకి మనుషుల్ని పంపించాడు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు. మన మెంటల్ వీక్నెస్ని బట్టి దేవుడు నాతోటి ఈ విధంగా చెప్పాడు నీకు చెప్పమని అని చెప్తాడు. మీకు నేను ఈరోజు ఖండితంగా చెప్పుచున్నాను, దేవుడు ఎప్పుడు ఏది చెప్పినా మనతో కూడా మాట్లాడతాడు. అఫీషియల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దేవుడు మనకు కూడా సీసీ పెడతాడు. ఈ రోజుల్లో వన్ వే ట్రాఫిక్లో చెప్పేస్తున్నారు. అంటే నేను బిషప్ని, దేవుడు నాతో మాట్లాడాడు నీకు ఇది చెప్పమని అని. నేను కొంతమందిని ఖండించాను, దేవుడు నాకు సీసీ పెట్టలేదు అని. ఆ పేర్లు చెప్పట్లేదు. అయితే నిజముగా దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన పనికి పిలిచినప్పుడు మనకి అది తెలియచేస్తాడు. దూత ద్వారానో ఏదో ఒక వర్తమానం ద్వారా, లేదా మనకి ప్రార్థనలో ఇంటర్సెషన్ ప్రార్థనలో మనకది తెలియచేస్తాడు. అది తెలియచేయకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి దేవుడు నీకు ఇది చెప్పమన్నాడు అంటే దానికి రుజువు లేదు. జాగ్రత్త, మోసపోకండి. అందుకని నేను చెప్తున్నాను. ఇక్కడ ప్రభు సీమోన్నే అడుగుతున్నాడు. సీమోను ఆ అప్పు తీర్చుటకు వారిద్దరూ ఏమీయు వారి యొద్ద లేకపోయాను గనుక అతడు వారి ఇద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఇక్కడ మనం గమనించి చూస్తే ఇక్కడ ఎవరు వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో అని చెప్పుమని అడిగాను.
అక్కడ మరి సీమోన్ చెప్తున్నాడు. మనం కూడా రెగ్యులర్ లైఫ్‌లో చూస్తే ఆకలిగా ఉన్నవాడికి భోజనం పెడితే, "అమ్మా! కడుపు నిండింది" అని వాడు మనల్ని క్షేమంగా ఉండండి, లేతే దేవుడు మీకు మంచి చేయనుగాక అని మనల్ని ఆశీర్వదించి ఎళ్తాడు. వారికి పెరుగన్నం పెట్టినా, పప్పుచారు భోజనం పెట్టినా. అదే మామూలుగా ఎవరో మోతుబరులని మనం ఆళ్ళు పిలిచి పెడితే, బిర్యానీలు ఇయన్నీ పెడితే, ఈడికి డబ్బులెక్కువున్నాయి కాబట్టి పెట్టాడు. లేతే పెడతాడేటి? అంటారు గానీ, మనల్నేమి అభినందించరు. ఇక్కడ ఎక్కువ పాపాలు, ఎక్కువ అప్పున్నవాడు క్షమించబడినప్పుడు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. మరి వేషధారులు, రెగ్యులర్ చర్చ్ గోవర్సు వీళ్ళందరూ ఆ! మేము చర్చ్‌కి రెగ్యులర్‌గా ఎళ్తున్నాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా దీవెనిస్తాడు మాకు అని జెప్తారు గానీ, మన ఒబీడియన్స్ వలన, మనము దేవుడిని అడగటం వల్ల దేవుని ప్రేమను మనం రుచి చూసాము అని వాళ్ళ నోట రాదు. ఇక్కడ పరిసైయుడుగా సీమోను కూడా అదే స్టేటస్‌లో ఉన్నాడు. దైవజనుడు గదా! ఇంటికి పిలిస్తే మనకేవో బ్లెస్సింగొత్తది. హ్మ్. ఇది మనకి స్టేటస్ సింబలు. పిలిస్తే అందరికీ కూడా అది వాళ్ళందరిలో మనకి ఒక పలానా ఆయన పలానా అతన్ని పిలిచాడు అని చెప్పుకుంటారు. అది ఆ ఉద్దేశంతోటి ఈ పరిసయ్యుడు పిలిచాడు గానీ, మనకు తెలుసు కదా! పరిసయ్యుడు ప్రార్థన, సుంకరి ప్రార్థన. సుంకరి ఎంత హంబుల్‌గా చేశాడో, పరిసయ్యుడు మరి ఎ ఎ ఎలా డిమాండ్ చేస్తూ దేవుడిని ఇన్‌స్ట్రక్ట్ చేస్తున్నాడు. నేను నీకు దశంభాగం ఇస్తున్నాను. వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. ఇయన్నీ చెప్పి హి ఈస్ డిక్టేటింగ్ టర్మ్స్ టు గాడ్. ఈ రోజున రెగ్యులర్‌గా చర్చ్‌కెళ్ళేవాళ్ళు గూడా సేమ్ ఇదే పని. మీలో ఎంత విశ్వాసం ఉన్నదో, ఆ విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాలి గానీ, చర్చ్‌కి రెగ్యులర్‌గా ఎళ్ళిపోయినంత మాత్రాన మనం ఇక్కడ ఫరిసైయులు లాంటి వాళ్ళమో, లేదా ఈ పాపపు స్త్రీ లాంటి వాళ్ళమో మనమే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేసిందంటే నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ, ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక, ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, ప్రభువు సీమోనుతో ఆలోచన రగిలించి అంటే సీమోను తన హృదయంలో ఏమనుకుంటున్నాడో అది రగిలించి, అతని అనుభవాన్ని, ఆ స్త్రీ అనుభవాన్ని పోల్చుకొను విధముగా 3 సూటి ప్రశ్నలను అతనికి సంధించాడు ప్రభు. ఏమనంటున్నాడంటే, "నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు." మరి ఇప్పుడైతే మోడర్న్ డేస్ అయిపోయినియి. ఇదివరకటి రోజుల్లో స్కెచర్ స్కెచెస్ షూస్ లేవు. ఏమీ లేవు. అప్పట్లో పాదరక్షకులు అనగా పాదరక్షలు లేదా స్లిప్పర్స్, హవాయి చెప్పుల్స్ ఇలాంటి ఆహ్, జోళ్ళు వేసుకొని వెళ్ళేవారు. ఆ ఎడారి ప్రాంతంలో తిరిగినప్పుడు ఆ ధూళంతా ఆ చెప్పులకు అంటుకుని వెళ్ళినప్పుడు ఇంటికెళ్ళగానే ముందు కాళ్ళకి నీళ్ళిస్తా ఉంటారు. ఎక్కడైనా సరే కాళ్ళు కడుక్కోండి అని తర్వాత వెంటనే ఒక టవల్ లాంటిది ఇస్తారు. మనకి అచ్చ తెలుగులో అయితే తువాలు అంటాం. ఆ తువాలు ఇచ్చి మొహం తుడుచుకోండి చెమటతో ఉండి ఉంటదంటారు. ఆ తర్వాత మంచినీళ్ళు తాగుతారా రండి లేతే మజ్జిగ తాగుతారా ఎండలో వచ్చారు అని చెప్తారు. ఇక్కడ నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. ఈ కష్టం వచ్చి మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఖచ్చితంగా ఇది ఉంటది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇంటికి వారిని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని ఆహ్వానిస్తారు. ఇప్పుడు చూడండి ఎవరైనా ఆహ్, పెద్దవాళ్ళొస్తుంటే ఆహ్, మోడీ ఎళ్లి ఆ విమానం దగ్గర మెట్లు దిగేటప్పటికి అక్కడుంటాడు. అక్కడుండి వారిని హగ్ చేసుకుంటారు. లేతే షేక్ హ్యాండ్ ఇస్తారు. లేతే ముద్దు పెట్టుకుంటా ఉంటారు. అక్కడుండే కల్చరల్ ఎక్స్‌చేంజ్‌ని బట్టి. ఇక్కడ మిడిల్ ఈస్ట్‌లో అయితే అరబ్ కల్చర్‌లో ముద్దు పెట్టుకుంటారు ఖచ్చితంగా. ముక్కు, ముక్కు అన్నట్టు టచ్ చేస్తారు. లేతే ఇది. ఈ ముద్దు గురించి చూస్తే మనకి మరి బైబిల్‌లో చాలా రకాలైన ముద్దులున్నాయి. ఫస్ట్ ముద్దు చూస్తే మనకి ఆహ్, రిబెక్క "నువ్వు
ఆహ్, మా 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 అన్న ఇంటికి వెళ్ళిపో, ఇక్కడొద్దు. నీ నీ మీద కోపంగా ఉన్నాడు అని చెప్పి లాబాను ఇంటికి పంపిస్తది. అదే రిబ్కా వాళ్ళ అన్న ఇంటికి. అక్కడికి వెళ్ళినప్పుడు యాకోబు రాహేల్‌ని చూడటంతోటే ద వెరీ ఫస్ట్ సైట్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాని వెళ్ళి ముద్దు పెట్టాడు. ఎక్కడ పెట్టాడంటే లిప్ కిస్ పెట్టాడు. ఈ రోజుల్లో ఇంగ్లీష్‌లో మ్యారేజ్‌లు జరిగినప్పుడు మరి స్టేజ్ మీద రింగ్స్ అన్నీ ఎక్స్చేంజ్ చేసుకున్నాక వివాహ సంబంధమైన లిప్ కిస్ ఇచ్చి మరి వెడ్లాక్ చేస్తుంటారు. ఇప్పుడు వారు ఇరువురు భార్యాభర్తలని ఆ కిస్ ఇప్పించి. అయితే అది యాకోబు ఎప్పుడో పెట్టి ఆ పెళ్ళికి నాంది పలికాడు. మరలా యాకోబు తిరిగి వస్తున్నప్పుడు తన అన్నని చూసి భయపడి చంపేస్తాడేమో అనుకున్నప్పుడు వారిద్దరూ అంత శత్రుత్వంలో ఉండి కూడా కౌగిలించుకున్నారు. ఒకరి మెడ మీద ఒకరు పడి ముద్దు పెట్టుకున్నారు. ఇట్స్ ఎ కిస్ ఆఫ్ రికన్సైలేషన్. అంటే తిరిగి సమాధాన పడటం ఇద్దరు. ఇలాగ ఇంకా చాలా కిస్సులున్నాయి. ఏది బైబిల్‌లో. నేను ఊరినే మీకు చెప్తున్నాను. అయితే మరి యూదా ఇస్కరియోతు కూడా బోధకుడా నీకు శుభమొగ్గాక అనేసి ముద్దిచ్చి ఆయన్ని అప్పగించాడు. కాబట్టి మీరు యూదా ఇస్కరియోతు లాంటి ముద్దు ఇవ్వొద్దని నేను ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇక్కడ మరి ముద్దు పెట్టుకొనలేదు అంటే వారు ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ముద్దు పెట్టుకొని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. నూనెతో నా తల అంటలేదు. ఆ రోజుల్లో మనకి దావీదు కీర్తన 23 అధ్యాయంలో చూస్తున్నా మనకి నూనెతో నా తల అంటి ఉన్నావు అని ఉంటూ ఉంటది. ఏందంటే ఇట్స్ ఆహ్, అక్కడ అభిషేకం చేయటం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ 3 చాలా ఇంపార్టెంటు. నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. అయితే ఆమె కన్నీళ్లు విడుచుచు యేసుప్రభుని యొక్క పాదాలు తన తల వెంట్రుకలతో తుడిచింది. తుడిచి తర్వాత అత్తరు పూసి ఆయనను అభిషేకించింది. అయితే యూదా ఇస్కరియోతు ట్రెజరర్‌గా ఉండటం వల్ల ఈ అత్తరు ఎందుకింత ఖరీదైన అత్తరు ఇలా వేస్ట్ చేస్తున్నావు? ఈ అత్తరుని అమ్మి ఆ ధనాన్ని బీదలకి ఇవ్వచ్చు కదా! అని సజెస్ట్ చేశాడు. అది బీదల మీదుండే ప్రేమ కాదు ఇస్కరియోతు యోధాకి. ఆ ధనాన్ని అమ్మి ఇస్తే అందులో కొంత కమిషన్ తీసుకోవచ్చు డబ్బు సంచిలోంచి అని అతని యొక్క ఉద్దేశం. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? యోధా ఇస్కరియోతు హృదయాన్నెరిగి, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను మీతో ఉండను. ఈమె చేసిన ఈ మంచి కార్యము నా పునరుద్ధానాన్ని గురించి ఎక్కడైతే ప్రచురిస్తారో అక్కడ అన్ని చోట్ల ఈమె కొనియాడబడతదనేసి ఆ స్త్రీ గురించి యేసుప్రభు చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మరి నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి మనం కూడా మన ఇండ్లకి గెస్ట్‌లని పిలుస్తూ ఉంటాం. ఈ పరిసైడ్ జస్ట్ లైక్ దట్ యేసుప్రభుని ఒక ప్రవక్తగా మన ఇంటికి పిలిస్తే రబ్బీలని గౌరవించడం ఆ రోజుల్లో ఒక స్టేటస్ సింబల్ కాబట్టి పిలిచాడు గానీ, అంత ఎక్కువ స్పిరిచ్యువల్‌గా పిలవలేదు. ఇప్పుడు మనం కూడా ఎవరినైనా గెస్ట్‌లని పిలిచినప్పుడు వి హావ్ టు టేక్ కేర్. వాళ్ళని అదిగో అక్కడ బిర్యానీ అన్నీ ఉన్నాయి. నీకేం కావాలో యేసుకొని తినేసేయి అని చెప్తే అది కాదు. నేనెందుకు చెప్తున్నానంటే, మా నాన్నగారు పరిచర్యలో ఉన్నప్పుడు మా ఇంటికి ఎక్కువ మంది ఇలాగే దైవదాసులొచ్చేవారు. వస్తుంటే ఇవాళ 5గురు భోజనానికొస్తారు, లేతే ఇంతమందొస్తారు అని చెప్పేసి వెళ్ళిపోతే, అప్పట్లో నేను చిన్నవాడిగా ఉన్నా సరే, మేము ఎంత కేర్ తీసుకునేవాళ్ళమంటే, అప్పట్లో మరి రెడీమేడ్‌గా చికెన్‌లు కట్ చేయటం అయన్నీ లేవు. నేనొకసారి మా క్లాస్‌మేట్స్ తోటి "ఒరేయ్! మీరు కోడిని ఏ విధంగా కట్ చేస్తారు?" అంటే వాడేం చెప్పాడంటే, "కోడి మెడకి పురకోస్ కట్టేసి గట్టిగా లాగేస్తాము. అప్పుడది చచ్చిపోద్ది" అన్నాడు. మనకి బైబిల్‌లో ఏమనుంది? రక్తము చిందించి మనం ఏదైనా చేయాలి. అంటే మిడిల్ ఈస్ట్‌లో హలాల్ ఫుడ్ అంటారు. ఫ్లైట్‌లో మనం ఎక్కితే హలాల్ ఫుడ్ అని ముందే చెప్తారు. అనగా రక్తం చిందించి
తీసుకునేది. కాబట్టి మా ఇంటికి వచ్చే గెస్ట్‌లు లేదా మిషనరీస్ ఎవరైనా వచ్చినప్పుడు మా అమ్మగారు చక్కగా వండి పెట్టేవారు. ఆహ్, ఆ వండటానికి సంబంధించిన ఆ వివరాలు అవన్నీ నేనే స్వయంగా కోడిని కట్ చేసి, అంటే హలాల్ చేసి, రక్తం చిందించి, దానిని మా అక్క, నేను, మా సుగుణక్క, నేను ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు కట్ చేసి, దాన్ని సబ్బుతో దాన్ని పసుపు రాసి, అంటే ఆహ్, యాంటీ బ్యాక్టీరియల్ ఇయన్నీ పసుపు రాసి, మరలా దాన్ని వేడి చేసి, ఇవన్నీ చేసి ముక్కలు కోసి మా అమ్మగారికిస్తే మా అమ్మగారు వండేవారు. వండిన తర్వాత అది వారికి సర్వ్ చేయటం కూడా మేమే సర్వ్ చేసేవాళ్ళం. ఎందుకంటే, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనము సర్వ్ చేయాలి. సర్వెంట్స్ కాదు. ఈ విషయాలు అన్నీ మనం గమనించాలి. ఎందుకంటే, నేను మనం బాగా చూస్తే అబ్రహాముకి దేవుడు కుమారుని అనుగ్రహించాడు. దేవుడేం చెప్పాడు? "నీ కుమారుని నాకు బలి ఇయ్యి" అన్నాడు. అబ్రహాము అలాగే ఇస్తాననేసి అబ్రహాం దగ్గర కూడా అనేక మంది పనోళ్ళున్నారు. కానీ అబ్రహాము ఎవరిని పంపలేదు. తానే స్వయముగా ఇస్సాకుని తీసుకొని బయలుదేరి వెళ్ళి తానే చేశాడు. అంటే మనము ఒక కార్యం చేసేటప్పుడు అట్‌మోస్ట్ అటెన్షన్ మనం ఇవ్వాలి. దేవునికిచ్చేటప్పుడు. దేవుని కార్యం చేసేటప్పుడు. ఇద్దరు కానుకలు తీసుకెళ్లారు. కయీను, హేబెలు. కయీను జస్ట్ లైక్ దట్ పట్టుకెళ్ళిపోయాడు. మరి హేబెలు ఉన్న దాంట్లో ది బెస్ట్ వన్ హి సెలెక్టెడ్. అందుకని దేవుడు అతని అర్పణని అంగీకరించాడు. అంచేత మనము దైవజనుల్ని మనము వారిని గౌరవించాలన్నప్పుడు చిత్తశుద్ధితో మేమెంత జాగ్రత్తగా వాటికి నేను చిన్నప్పుడు అనేక మంది మిషనరీస్‌కి నేను అటువంటి సపర్యలు చేశాను. ఆ దీవెనలు నాకున్నాయి. నేనిప్పుడు మీకు గర్వంగా చెప్పగలను. అందులో డౌట్ లేకుండా. ఎందుకంటే వారికి ఏది కావాలంటే అది నేను చిన్నప్పుడు వారికి ఎంతగానో పరిచర్య చేశాను. ఆ విధంగా మనము దైవజనుల్ని మరి వారిని గౌరవించాలి. అంతేగాని ఆహ్, ఓకే. ఏదో ఉంది తినేసి ఎళ్ళిపో అని కాకుండా ఉన్న దాంట్లో శ్రేష్టమైనది మనము వారికి ఇవ్వవలెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. ముద్దు పెట్టుకుని నన్ను ఇంట్లోకి ఆహ్వానించలేదు. కానీ ఈమె ముద్దు పెట్టుకుని మరి నా కాళ్ళు తుడిచి ముద్దు పెట్టుకుంది అని ఈమె చెప్తుంది. ఆ విధంగా నేనొకసారి ఆహ్, ఒకరింటికి నన్ను భోజనానికి పిలిచారు. పిలిస్తే ఆహ్, బంధువులే. వాళ్ళు వాళ్ళ నాన్నగారితోటి చెప్తే, వాళ్ళ నాన్నగారు హైదరాబాద్‌లో వేరే చోట ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటే, ఇవాళ అంకుల్ భోజనానికొస్తున్నారు అని డ్యాడీ అని చెప్తే, అలా అయితే నేను ఇక్కడ మటన్ కొట్టించి ఉంచుతాను అంకుల్‌కి మంచిది. అక్కడొద్దు, అక్కడ మంచిదివ్వరు అనేసి ఆయన అక్కడ దగ్గరుండి మటన్ షాప్‌కెళ్ళి మటన్ కొట్టించి, ఇక్కడికొచ్చిక కలెక్ట్ చేసుకోండి 15 కిలోమీటర్లని చెప్పారు. అంటే వై ఐ యామ్ సేయింగ్ ఈస్ మనల్ని మనము మరి ఈ ఎవరినైనా పిలిచినప్పుడు వారిని గౌరవించే విధానం అది. మేము నర్సాపూర్‌లో మా నాన్నగారు సంఘ కాపరిగా నర్సాపూర్ చర్చ్‌కి పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉద్యోగ కూటాలు జరిగినాయి. ఆ ఉద్యోగ కూటాల్లో మరి బాగా మేము మోటివేట్ అయ్యి, ఇన్‌స్పైర్ అయినప్పుడు ఒకరోజు రాత్రి కలలో ఈ జక్కయ్య కథ ఇవన్నీ చిన్నప్పుడు విని, ఆ రోజు యేసుప్రభు మా ఇంటికి భోజనానికొస్తున్నాడనేసి కలలో మ మేము ఏం చేసామంటే, మా రెండో అక్క, నేను ఎక్కువగా మార్కెట్‌కి కలిసి వెళ్తా ఉండేవాళ్ళం. సో, మేమిద్దరం వెళ్ళిపోయి ఒక 2 రిక్షాల నిండా చాలా కూరగాయలు. ఒక్కొక్క కూరగాయ ఒక్కొక్క బస్తాడు తీసుకొని వచ్చాం. అంటే యేసుప్రభు భోజనంకొస్తున్నాడంటే అన్ని కూరగాయలు అని మా ఇమాజినేషన్. చిన్న పిల్లలం కదా అప్పుడు. ఆ విధంగా 2 రిక్షాల్లో ఫుల్‌గా కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చాం. అంటే దిస్ ఈస్ ద ఇన్‌స్పిరేషన్. అంటే మనము దైవజనులను ఎవరినన్నా ఇంటికి పిలిచినప్పుడు వారిని ఆ విధంగా గౌరవించాలి. అంతేగాని ఏ బాత్రూమ్ ఎదురుగుండానో కంపొస్తున్న చోట కూర్చోబెట్టి, బిర్యానీ పెట్టి, ఆ! చెప్పినయన్నీ గుర్తు చేసి, నీకప్పుడు ఇది చేశాను, నీకిప్పుడు ఇది చేశాను అని
ఆడు తిన్నదంతా కక్కి వరకు మన క్రైస్తవుల్లో చాలామంది వారు అంతకుముందు చేసినయి, నేను నీకు ఈ మేలు చేశాను, నేను నీకు ఇప్పుడు డబ్బులిచ్చాను, నేను ఈ ఫేవర్ చేశాను అని చెప్పి వాడు తిన్నదంతా కక్కే వరకు వాళ్ళు ఏడిపిస్తానే ఉంటారు. ఇటువంటి జనాంగం కూడా ఉన్నారు. కాబట్టి మరి ఎవరు ఎక్కువ పాపాలు చేశారో వారును ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే చూడండి, యేసు ప్రభు పక్కన ఆ దొంగ ఆ లాస్ట్ మినిట్‌లో వాడు నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అన్నాడు. వెంటనే వాడు లక్కీ ఛాన్స్ కొట్టేసాడు. నేడు నీవు నాతో పరదైస్‌లో ఉంటావని యేసు ప్రభు వార్త చెప్పాడు. కాబట్టి ఇక్కడ లూకాసు సువార్త 7వ అధ్యాయం 47వ వచనంలో ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. మీరెక్కడైనా చూడండి బైబిల్‌లో యేసు ప్రభుని ఒక గుడ్డివాడు కూడా నజరేయుడైన యేసు అని గట్టిగా అరిస్తే, "ఏయ్! గమ్మునుండు, అల్లరి చేయొద్దు" అనంటే ఆడు గట్టిగా అరిచాడు. యేసు ప్రభు తనని గుర్తించే వరకు గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు వానిని నా దగ్గరికి తీసుకురండి, వాడికేం కావాలి అని వాడు వచ్చినప్పుడు, "నీవు నా నుంచి ఏమి కోరుచున్నావు" అంటే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నప్పుడు, నేను చూపు పొందగోరుచున్నాను అని చెప్పినప్పుడు వాడికి చూపు దేవుడు అనుగ్రహించాడు. అనగా మరి ప్రభువుని ప్రభువుని సమీపించాలనే ఆశతో వాడు గావు కేక పెట్టాడు. ఏమైనా సరే ఐ డోంట్ కేర్. ఐ హావ్ టు సీ జీసస్ అనే ఒక కమిట్మెంట్ తోటి, దృఢ నిశ్చయంతోటి గట్టిగా అరిచి యేసుని సమీపించాడు. ఈ రోజున మనం కూడా మనము దేవుని సమీపించాలని ఒక దృఢ నిశ్చయంతోటి ఉన్నప్పుడు నీ విశ్వాసము నిన్ను రక్షించెను. సమాధానము కలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. యేసుప్రభు ఎప్పుడు ఏది చేసినా సరే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు స్వస్థత పొందుము అని చెప్తారు. ఏంటి మనకొచ్చే రోగాల వలన మనకి మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి నీ రోగం స్వస్థపరచబడిన అనే దానికి ముందు నీ పాపములు క్షమించబడ్డాయి. మనం పాపములు చేయటం వల్లనే ఈ రోగాలొస్తున్నాయి. కాబట్టి నీ పాపములు క్షమించబడ్డాయి. కాబట్టి నీకు స్వస్థత కలుగుతది. వెళ్ళు, సమాధానంతో వెళ్ళుము అని చెప్పారు. కాబట్టి మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. మన విశ్వాసం మనల్ని రక్షిస్తది. మనం సమాధానంతో ఇంటికి వెళ్ళొచ్చు. అందుకనే ఆదివారం యాజకులు ప్రసంగం అంతా అయిన తర్వాత సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, మీ తలంపులకును కావలి ఉండును గాక అని చెప్తూ ఉంటారు. ఈ లోకంలో అనేకమైన సమాధానాలున్నాయి. సమాధానం శాంతి కోసం తలనొప్పిగా ఉందని సినిమాకెళ్తారు కొంతమంది. కొంతమంది మద్యం సేవిస్తారు. మరికొంతమంది ఏదో చేస్తారు. అయితే ఆ కొద్దిసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ అది మామూలు తలనొప్పికి దారితీస్తది. కానీ యేసు ప్రభు అనుగ్రహించే సమాధానము నిత్య సమాధానము. సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. నిన్నగాక మొన్న మనము మరి ఇండిపెండెన్స్ డే ఆచరించున్నాము. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మనం చర్చ్‌కి వెళ్తున్నట్టే చాలామంది ఏమనుకుంటారంటే చర్చ్ అంతా గొప్ప సెయింట్స్ తోటి నిండి ఉంటాది అని. బట్ చర్చ్ ఈస్ నాట్ ఎ మ్యూజియం ఫర్ సెయింట్స్. ఇట్స్ ఎ క్లినిక్ ఫర్ సిన్నర్స్. ఈ పాపాత్మురాలైన స్త్రీ ఏ విధంగా యేసుప్రభు దగ్గరికి వచ్చిందో, సంఘానికి చర్చ్‌కి వచ్చే వాళ్ళందరూ కూడా పాపము చేసిన వాళ్ళు చర్చ్‌కి హాస్పిటల్‌లో అడ్మిట్ అయినట్టు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని యేసు ప్రభు ద్వారా మరి రక్షణ పొంది వారు సమాధానం కలవారై అనగా క్లీన్ హెల్త్ తోటి డిశ్చార్జ్ అయ్యి వెళ్తారు. కాబట్టి చర్చ్ ఈజ్ నాట్ ఎ మ్యూజియం విత్ సెయింట్స్. ఇట్స్ ఎ హాస్పిటల్ ఫర్ సిన్నర్స్. అక్కడ స్పిరిచువల్ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. వారు చక్కగా మంచి
స్పిరిచువల్ హెల్త్ తోటి తిరిగి ఇంటికి వెళ్తారు. దాసుడు ఎల్లప్పుడూను ఇంటిలో నివాసము చేయడు. కుమారుడు ఎల్లప్పుడూను నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అయి ఉందురు. కాబట్టి మనకి నిజమైన స్వాతంత్ర్యము యేసు ప్రభు ద్వారా మనకి అనుగ్రహించబడింది. 2 దినముల క్రిందట అనగా సాటర్డే మనము 80వ ఆహ్, స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాము. మంచిదే. కానీ రాజకీయ స్వేచ్ఛ కంటే క్రీస్తునందు మనకి గొప్ప స్వేచ్ఛ కలదు. ఎందుకంటే మనము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినచో ఆయనకు మనము విధేయులైనప్పుడు ఆ స్వేచ్ఛ మనకు లభించును. కాబట్టి అటువంటి స్వేచ్ఛను మనం పొందుకుంటానికి ప్రయత్నించాలని మిమ్మల్ని అందరినీ నేను హెచ్చరించుచు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.